నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగిత్యాలలో అయితే కాంగ్రెస్కి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ ఉత్కంఠకైతే ఇప్పుడు తెరబడిందేమో అనిపిస్తుంది. అనిపించడమే కాదు, తెరపడిందే అని అనుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వస్తున్నట్టు అఫీషియల్గా జీవన్ రెడ్డి అయితే మనకి అఫీషియల్గా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు మరి అధికార పక్షంలో ఉండి అసలు ప్రతిపక్షంలోకి రావడం గల కారణాలు ఏందనేది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, గతంలో బీఆర్ఎస్కి అగనెస్ట్గా మాట్లాడిన జీవన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. అది కూడా ఎందుకంటే తన నియోజకవర్గంలో జగిత్యాలలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన తర్వాత అక్కడ జీవన్ రెడ్డి కన్నా ఎక్కువ కాంగ్రెస్ లీడర్ అయినా కూడా, సీనియర్ లీడర్ అయినా కూడా, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ అయినా కూడా ఇప్పుడు వచ్చిన ఈ బీఆర్ఎస్ నుంచి వచ్చిన కాంగ్రెస్ అని చెప్పుకొని కాంగ్రెస్లోకి వలస వచ్చిన నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి జీవన్ రెడ్డి గారు అయితే మొన్న చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా గాంధీ భవన్ ముందు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. తనకు అసలు సపోర్ట్ చేయడం లేదని, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని, తనకి అన్యాయం చేస్తున్నారని, తనకి హ్యూమిలేషన్ జరిగిందని చెప్పేసి చాలా రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి గారు అఫీషియల్గా తను బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నట్టు చెప్పడం జరిగింది. అంటే ఇంకా డేట్ అయితే ప్రకటించలేదు, కానీ నేను బీఆర్ఎస్లోకి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ అక్కడ కూడా ఏంటంటే తను చెప్పేది ఏంటంటే, రాజకీయంగా చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్ ఈ 2.5 సంవత్సరాల పాలన కన్నా తెలంగాణలో కేసీఆర్ పాలనే మంచిగా ఉంది, మార్పు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి జీవన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికే ఇంకా నా పనంతా అదే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఏదైతే తనకు హ్యూమిలేషన్ జరిగిందో దానివల్లనే, కేవలం రేవంత్ రెడ్డి వల్లనే ఈరోజు నేను పార్టీ మారాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే, ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జగిత్యాలకు వెళ్ళి అక్కడ జీవన్ రెడ్డిని కలిసి మరి ఎప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి అక్కడ ఒక చిన్న వాళ్ళిద్దరిది ఒక మీటింగ్ లాంటిది ఉంది ఈరోజు. సో ఇక్కడ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కేటీఆర్ఏ కాకుండా ఇంకా చాలామంది మొత్తం బీఆర్ఎస్ వర్గం మొత్తం వెళ్ళి ఇప్పుడు తనతో భేటీ కానుంది. ఆ భేటీ తర్వాత మరి తను ఎప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు ఏంటి అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ పార్టీని కాదనుకొని బీఆర్ఎస్లోనే ఎందుకు చేరుతున్నారంటే, ఇక్కడ కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల తర్వాత మార్పు ఇంకా దీనికన్నా మంచిగా ఉంటుంది పాలన అనుకొని కాంగ్రెస్కి ఓటేస్తే ప్రజల్ని మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చూస్తే ప్రజలైతే ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో దానికోసం నేను పనిచేస్తా, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎట్లయినా గద్దె దింపుతా అని చెప్పేసి మాట్లాడినరు. మరి ఎందుకు బీజేపీలోకి వెళ్ళట్లేదని ప్రశ్నిస్తే తను చెప్పింది ఏంటంటే, స్టేట్ వైజ్గా బీజేపీకి అంత లేదు శక్తి, సెంట్రల్ వైజ్గా బీజేపీ అయితే బాగా పనిచేస్తుంది కానీ స్టేట్ వైజ్గా అయితే అంత లేదు. సో అందుకే బీజేపీ కన్నా బీఆర్ఎస్ఏ బెటర్ అనుకొని నేను బీఆర్ఎస్లోకి వస్తున్నా అని చెప్పేసి అయితే నాకు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇన్ని రోజులు కొనసాగుతున్న ఒక ఉత్కంఠకైతే ఇప్పుడైతే తెరబడింది. మొత్తానికి కాంగ్రెస్ నుంచి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అని చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మరి తను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ గాంధీవాదిగా ఉన్న జీవన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్లోకి వచ్చేస్తున్నారు. మొత్తానికి తనకు అక్కడ జరిగిన అన్యాయం గురించి, తనకు జరిగిన అక్కడ హ్యూమిలేషన్ గురించి మొత్తానికి అయితే తను బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఇట్లనే చూసుకున్నట్టయితే చాలా వరకు జీవన్ రెడ్డితో పాటు ఇంకా చాలామంది కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి కూడా బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం అసెంబ్లీలో కూడా చూసినాం ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినరు, మిత్రపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడినరు. ఓన్లీ కొంతమంది అంటే ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు అందుతున్నాయి, మిగతా నియోజకవర్గాలకి కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే నిధులు అందుతలేవు, చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి మేము ఎట్లా మొహం చూపెట్టాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి మేమేమి అని సమాధానం చెప్పాలని చెప్పేసి వాళ్ళు అడిగారు అసెంబ్లీలో. కానీ ఇప్పటికీ ఇంకా ఇదే వైఖరితో పోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే డి శ్రీనివాస్ గారి కొడుకు కూడా బయటకు వచ్చేయడం జరిగింది.
కాంగ్రెస్కి రాజీనామా చేసిండు. మరి తను ఏ పార్టీలో చేరతారనేది ఇంకా ఇప్పటికైతే తెలియలేదు. సో మొత్తానికైతే జీవన్ రెడ్డి గారు అఫీషియల్గా బీఆర్ఎస్లోకి వస్తున్నట్టు మొత్తానికి అయితే చెప్పేశారు. ఇప్పుడు ఏ తారీఖున మరి తను పార్టీ కండు కప్పుకుంటారు ఏంటి అనేది అయితే ఇంకా మరికొంత సమయంలో అయితే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పటివరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి అంటే సీనియర్ నాయకుడు కాబట్టి ఏ పార్టీలో చేరతారనేది ఒక ఉత్కంఠకైతే ఇప్పుడు తెరబడింది. థ్యాంక్ యూ.